వస్తే మనతో పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఉన్నారు మాట్లాడదాం. సార్ ఏం చెప్తారు ఇటు బీజేపీ పార్టీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర నాయకులకు ఎవరు కూడా సో కేంద్రంలో పెద్ద పదవులలో ఎందులో కూడా చోటు లేదు. సో ఏం చెప్తారు దీనికి ఎందుకు కేంద్ర బీజేపీ పార్టీ ఎందుకు ఇవ్వలే అంటారు? దీనికైనా వాళ్ళకి ఎందుకంటే రానున్న రోజుల్లో 7 రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికలలో బాగా ఇంపార్టెన్స్ ఉంది. తెలంగాణ బీజేపీ నాయకులకు సీనియారిటీ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ ఉపయోగించుకుంటామని చెప్పారు. రెండోది రానున్న ఇంకా కొద్ది రోజుల్లోనే కేంద్ర మంత్రి విస్తరణ అవుతుంది. కేంద్ర మంత్రి విస్తరణలో అవకాశాలు ఉన్నాయి ఒకరిద్దరికని చెప్తున్నారు కాబట్టి దానివల్ల అయి ఉండొచ్చు అని మేము అనుకుంటాం. ఎవరెవరికి ఉండొచ్చు మీరేమైనా లేచి ఎవరికైనా ఒకటే ఎవరికైనా దాని తప్పేం లేదు. అంటే పార్లమెంట్ సభ్యులు కూడా వేరే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. ఏదైనా కానీ కేంద్ర మంత్రి వర్గంలో తెలంగాణ నుంచి ఎన్ని అవకాశాలు వస్తే అంత మంచిది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అప్పులతోని మొత్తానికే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడ్డది. అబద్ధాల వాగ్దానాలతో ఎంతో కొంత తెలంగాణకు న్యాయం జరగాలంటే కేంద్ర మంత్రి వర్గంలో మాకు ఎక్కువ అవకాశం దొరికితే అంత మంచిదని. అంటే ఇప్పుడున్న మంత్రులను తీసేసి కొత్త వాళ్ళని తీసుకుంటారు, ఇక్కడ ఉన్న కొత్తనే ఇంకా యాడ్ చేస్తారంటారు. అది కేంద్ర పార్టీ నిర్ణయం అండి. నరేంద్ర మోడీ గారి నిర్ణయము, బీజేపీ పార్టీ నిర్ణయము. ఏది రాష్ట్రానికి మంచి జరుగుతుందో అది ఆలోచిస్తారు వాళ్ళు. సరేనా? ఇంకోటి రాష్ట్రంలో భూభారతికి సంబంధించి 22A అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సో ఏం చెప్తారు దీనిపైన? 20A అంటే ప్రభుత్వ భూములు సంరక్షించటము, దేవాదాయ భూములు సంరక్షించటము, లేదు ఇంకా ఫారెస్ట్ భూములు దానికి ఒకటి. కానీ పేదల భూములు కొలగొట్టడానికి 22A వాడే అవసరం లేదు. ఈ దుర్మార్గమైన రేవంత్ రెడ్డి సర్కారే అబద్ధం వాగ్దానాలు చేసి, అమలుగాని వాగ్దానాలు చేసి గద్దెనెక్కింది కాబట్టి ఏదో ఒక రకంగా ఈ బంగారు గని లాంటి హైదరాబాద్ని దోసుకొని ఇట్లాంటి ఒక చవకబారు చర్యలతోని పేదలకు అన్యాయం చేసి పెద్దలకు కడుపు నింపడానికి తీసుకున్న చర్యలు. అదే భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. దీని మీద ప్రత్యక్ష కార్యాచరణ ఉంటుంది. పేదలకు ఎటువంటి అన్యాయం జరగనివ్వము. ఏదో 50 సంవత్సరాల నుంచి కొంత సేద్యం చేసుకున్న చిన్నకారు సన్నకారు రైతులకు అన్యాయం జరగనివ్వము. కాంగ్రెస్ చేసే ప్రతి మోసం మీద, ప్రతి కుంభకోణాల మీద నిరంతరం ప్రజాక్షేత్రంలో పోరాడతాం. అంటే కేంద్రం తీసుకొస్తే బహదూర్గూడలో మనం చూసినాం, అక్కడ ల్యాండ్ కావచ్చు హైడ్రా తీసుకెళ్ళి కంప్లీట్గా రాత్రి ఫెన్సింగ్ తీసేది. సో ఆ రైతుల పక్షాన బీజేపీ పార్టీ ఉందని చెప్పేసి చెప్తా ఉన్న పరిస్థితి. సో ఆ రైతులే కాదు, తెలంగాణలో ఉన్న రైతుల పట్ల, పేదల పట్ల, మహిళల పట్ల, విద్యార్థుల పట్ల, నిరుద్యోగుల పట్ల, అన్యాయం అయిపోయిన అణగారిన వర్గాలందరి పట్ల భారతీయ జనతా పార్టీ వెండుదరుగా ఉంటుంది, అండగా ఉంటుంది, ఉద్యమాలు చేస్తుంది, వాళ్ళకి న్యాయం కల్పిస్తుంది. రీసెంట్గా 15th ఆగస్ట్ రోజు వందే మాతరం సంబంధించి సో సోనియా గాంధీ గారు ఒక వీడియో రిలీజ్ ఉంది. సో కాంగ్రెస్ పార్టీది ఫేక్ వీడియో అని చెప్పి వాళ్ళు చెప్తారు, బీజేపీ పార్టీ లేదు అవమానించడం వాళ్ళు చెప్తారు. సో మీరేమంటారు బీజేపీ? ఇప్పుడు దాని మీద ఒకటే, వందే మాతరం అనేది మా దేశానికి ఊపిరి. ఇది 1875లో ఎప్పుడైతే రచించారో ఇది రణనినాదమైంది. ఈ దేశం యువతకు, స్వాతంత్ర సమరయోధులకు స్వాతంత్ర కాంక్ష, స్వేచ్ఛ విలువ తెలిపిన గేయం. అందమైన ఈ భారతం, పూలతోట లాంటి ఈ దేశము, వందనము తల్లి మా తల్లి భూభారతి అంటే ఆ భూమి విలువ, స్వేచ్ఛ విలువ తెలిపిన గేయం. కాబట్టి స్వతంత్ర ఉద్యమంలో, సమరంలో ఇది రణనినాదమైంది. విదేశురాలైన సోనియా గాంధీకి మన నేల కాదు, మన రక్తం కాదు, మన నేల మీద ఎందుకు అభిమానం ఉంటుంది, మన దేశం మీద ఎందుకు అభిమానం ఉంటుంది, అదే భారతీయులను తెలుసుకోమంటున్నాం. మన దేశం మన దేశమే, మన రక్తం మన రక్తమే, మన వాళ్ళు మన వాళ్ళే, మన వాళ్ళు కాని వాళ్ళు, మన దేశం కాని వాళ్ళు ఈ నేలని ప్రేమించలేరు, ఈ భారత మాతని ప్రేమించలేరు. దానికి అదే సంఘటన ఉదాహరణ. అండ్ ఎర్రకోట పైన నరేంద్ర మోదీ గారు వేసుకున్న అవుట్ఫిట్లో సో తన జేబులో కూడా మన త్రివర్ణ పతాకానికి సంబంధించిన దాన్ని కూడా సో ఉల్టా సీదా పెట్టుకున్నారు. దానికి ఉల్టా సీదా పెట్టుకున్నారు. సీదా ఉన్నది ఆర్టిఫిషియల్ నుంచి ఇంటర్వ్యూ కాగానే AI ద్వారా ఒక ఆన్సర్ అడుగు, అది కరెక్టే అని చెప్తున్నారు.